ఆహార భద్రతకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం రీసైక్లింగ్ ద్వారా అక్రమ మార్గాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ ప్రజా పంపిణీకి నిర్దేశించిన బియ్యం రీసైక్లింగ్ ఎగుమతులపై గత 15 రోజులుగా జిల్లాలో రైసు మిల్లులు గడౌన్లపై జరిపిన దాడులు, నిల్వల జప్తు, అక్రమ కార్యకలాపాల నిరోధానికి చేపడుతున్న కార్యాచరణ వ్యవస్థలపై వివరించారు. ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితిలో అది సిబ్బంది కొరత అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. సో చేయలేని పరిస్థితిలో ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అని కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్ అంటే దాదాపు 1000 టన్నులు 1500 టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి గోడౌన్స్ని తర్వాత ఈచ్ మిల్ని నిశ్చితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకు. లాస్ట్ 5 రోజులు అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫస్ట్న వచ్చింది సార్ 27th. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 15 days నా. సో 27th వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్లో 3 ఎక్స్పోర్టర్స్ ఉండి ఆల్మోస్ట్ ఒక 10 కంపార్ట్మెంట్స్ ఉంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్ళాల్సిందే. ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక 4 sites 5 sites వాటిలో శాంపిల్స్ తీసుకోవాలి. శాంపిల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్కి పంపించాలి. బికాజ్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా అంటే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. సో రైడ్ చేసిన ప్రతి గోడౌన్లో అలా సైంటిఫిక్గా అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవటం, వాటిని ల్యాబ్కి పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారిగా వాళ్ళకి 6A నోటీసెస్ ఇచ్చి మనం నిన్న హియరింగ్ పిలిపించడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్న ఐ థింక్ 9 చేసాం అనుకుంటా. 9 కేసెస్ నిన్న పిలిచాం, ఇంకొక 3 ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ 15 రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్కి నిన్న వాళ్ళ వైపు నుంచి అంటే అటువైపు నుంచి అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ, మిల్లర్స్ వైపు నుంచి కానీ, ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళలో. మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎంటైర్ ఆపరేషన్ మనం ఇప్పటితో ఆపం. సో ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ చైన్. ఈరోజు గోడౌన్లో దొరికినంత మాత్రాన ఓన్లీ గోడౌన్ అతనిది తప్పని తెలియట్లేదు. గోడౌన్కి అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియేటర్స్ మధ్యలో ఉన్నారు. సో ఈ మొత్తం ఛానల్ని కనుక్కునే పనిలో ఉన్నాం. దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం వీఆర్ ఫైలింగ్ కేసెస్ ఆల్సో. ఆల్రెడీ ఒక 2 cases ఫైల్ చేశాము. విల్ కంటిన్యూ ఫైలింగ్ సచ్ కేసెస్ ఆన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్లో, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్లో. ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా గవర్నమెంట్ వారికి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ 6A హియరింగ్స్ మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది. దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసుని ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ప్యారలల్గా ఎక్కడెక్కడైతే మనకి ప్రైమా ఫేస్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి లేకపోతే ఇల్లీగల్ వెహికల్స్ అక్కడ క్రిమినల్ కేసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే ఇది 15 రోజులతో ఆగేది కాదు. సో ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో దట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్గా అయినా సరే ఎవ్రీ డే ఇంక నుంచి ఈ ఇన్స్పెక్షన్స్ జరగడం జరుగుతుంది. అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని, డిపార్ట్మెంట్లోనే రకరకాల అదర్ పనిలో ఉన్న ఎంప్లాయీస్ని కూడా దీనికి వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది.